జూబ్లీ పోరు ముగిసింది. బీహార్ టెన్షన్ పోయింది. మరి స్థానిక సంగ్రామం ఎప్పుడు? అసలు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయా లేదా అనే సందిగ్ధత రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన ఎన్నికల సంఘం ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన హైకోర్టు బ్రేకులు వేసింది. బీసీ రిజర్వేషన్ పెంపుపై సుప్రీంకోర్టు సైతం పిటిషన్ కొట్టివేయడంతో లోకల్ ఎన్నికలపై సస్పెన్స్ వేయడం లేదు. ఎలక్షన్లు జరపాలా వద్దా అనే విషయంపై సమాలోచనలో పడింది రేవంత్ సర్కార్. కరవమంటే కప్పుకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది హస్తం పరిస్థితి. 42% బీసీ రిజర్వేషన్లపై తర్జన భర్జన పడుతుంది. ఇంతకీ టీ సర్కారు ముందున్న మార్గాలేంటి? ఆ రోజైనా లోకల్ ఫైట్పై క్లారిటీ వచ్చేనా? లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు? బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా? తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో అయ్యే పనేనా? అయితే ఇంకెన్ని రోజులు? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లోకల్ నగారాకు హైకోర్టు బ్రేకులు వేసింది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవోను కొట్టివేసింది. ఇక బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని ఎన్నికల సంఘం లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అంతలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడం, బైపోల్ ప్రచారంలో అన్ని పార్టీల నేతలు బిజీగా ఉండటం, తాజాగా ఫలితాలు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి లోకల్ ఎలక్షన్లపై పడింది. నవీన్ యాదవ్ గెలుపుతో ఫుల్ జోష్ మీద ఉన్నారు హస్తం శ్రేణులు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అయితే కొత్త రిజర్వేషన్లా పాత రిజర్వేషన్లా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఎన్నికలు తాత్సారం చేస్తే భవిష్యత్తులో ఆ ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. స్థానిక సమరానికి తెరతీయాల్సిన అనివార్యత సర్కార్పై పడింది. 2 ఏళ్లుగా అనిశ్చితికి తెరదించుతూ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని హైకోర్టు ఆదేశిస్తూనే ఉంది. అయితే ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్లు రాజకీయాలు లోకల్ హీట్ ని పెంచాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్లోగన్. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది ఆయన పరిపాలనా దక్షతను, పార్టీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. రెడ్డి సర్కార్ 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇవ్వకుంటే బీసీల నుంచి కాంగ్రెస్ కు, రేవంత్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది జగమెరిగిన సత్యం. ఇచ్చిన మాట మేరకు కులగణన చేసి రిజర్వేషన్ల పెంపును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి అందించామని ఇక తేల్చాల్సింది మోడీ సర్కారేనని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఎదురుదాడి చేస్తోంది. ఆఖరి అస్త్రంగా జీవో ఇచ్చారు, కానీ కోర్టుల్లో చెల్లుబాటు కాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజే లోకల్ ఎన్నికలు నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు 50% మించి ఉండరాదని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు పిటిషన్ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి గవర్నర్కు పంపినా జిష్ణుదేవ్ ఆమోదం తెలపకపోవడం, కోర్టుల్లో నిరాశ కలగడంతో రేవంత్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేసింది. బీసీల జనాభా 53%గా తేల్చింది. బడుగు బలహీన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడంలో భాగంగా వారికి రిజర్వేషన్లను 42%కి పెంచాలని జీవో 9ని విడుదల చేసింది. అయితే రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ చట్ట ప్రకారమే చేపట్టాలి. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285Aకు సవరణ తీసుకురాకుండా అది సాధ్యం కాదు. అందుకే నవంబర్ 17న జరిగే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పూర్తి స్థాయిలో నోటు తయారు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులతో తాజా పరిస్థితిపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 24 వరకు రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ తేదీలు తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరోవైపు దాదాపు 20 నెలలుగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, ఇతర గ్రాంట్లు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం సమాలోచన పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం వద్ద దాదాపు 3000 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఎన్నికల సంఘం ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. ఈ నెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తున్న బీజేపీ ఇప్పటికిప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన 42% రిజర్వేషన్ల కోసం చట్టాలు చేయడం, రాజ్యాంగ సవరణలు చేయడం, 9వ షెడ్యూల్లో చేర్చడం వారికి అవసరం లేని విషయమని, అది అసాధ్యమనేది పొలిటికల్ టాక్. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందామని బీజేపీ పొలిటికల్ డెసిషన్ తీసుకుంటేనే ప్రధాని మోడీ నోరు మెదుపుతారనే మాట వినిపిస్తోంది. అయితే రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లు ఫైల్ ఉండటం, అది ఎన్నాళ్ళు అక్కడ పెండింగ్లో ఉంటుందనే దానిపై బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాల ప్రకారమే రాష్ట్రపతి నడుచుకోవాల్సి ఉంటుంది. అంటే కమలనాథుల రాజకీయ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం అనేది కీలకం కానుంది. దీంతో ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా బీసీలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత, అవసరం తెలంగాణలోని కేంద్ర మంత్రులది, ఎంపీలది, రాష్ట్ర బీజేపీ నాయకత్వానిది అనేది బీసీ వాదుల డిమాండ్. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కోర్టుల జోక్యం తప్పనిసరి అవుతుంది. ఎన్నికలు సకాలంలో జరపాలని కొందరు, ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరికొందరు 5 ఏళ్లకోసారి కోర్టు మెట్లు ఎక్కడం తప్పనిసరిగా మారింది. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే జనాభా ధామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించే వీలుండటం, సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మాత్రమే ఉండాలని లైన్ గీయడంతో లోకల్ ఎన్నికలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాష్ట్ర పరిధిలోని అంశాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లి సమస్యను జటిలం చేసిందనే పొలిటికల్ పంచ్ విపక్షాల నుంచి ఎదురవుతోంది. మొత్తానికి త్వరలోనే స్థానిక ఎన్నికలపై సస్పెన్స్ కు తెరపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం లోకల్ ఎలక్షన్ల నిర్వహణపై మల్లగుల్లాలు పడుతుంది. నవంబర్ 17న నిర్వహించే కేబినెట్ మీటింగ్లో ఓ క్లారిటీ రానుంది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తారో లేదా కాలయాపన చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లను నిర్లక్ష్యం చేస్తారో చూడాలి.